మనకి ఉపనిషత్తులు, తర్వాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీతని వీటిని మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే దీన్నే శాస్త్రం అన్నారు. శాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి మనకి భౌతికంగా కనపడే శాస్త్రాలు ఉన్నాయి కదా. అంటే అర్థం ఏంటి? రసాయనిక శాస్త్రం, తర్వాత జంతు శాస్త్రం, ఆ తర్వాత మొక్కలకు సంబంధించిన శాస్త్రం, ఆ తర్వాత మళ్ళీ ఆర్ట్స్, సైన్సు, ఇవన్నీ కూడా శాస్త్రాలే. శాస్త్రం అంటే ఏం లేదప్ప. శాస్త్రం అంటే సైన్స్, భౌతిక సైన్సు, ఆధ్యాత్మిక సైన్సు, స్పిరిచువల్ సైన్స్ అంటున్నారు కదా. సైన్స్ అంటే నిజం చెప్పాలంటే అర్థం ఏంటి? సైన్స్ అంటే జ్ఞానం అని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. మరి భౌతిక సైన్స్కి ఆధ్యాత్మిక సైన్స్కి తేడా ఏంటి? భౌతిక సైన్సులు బోలెడున్నాయి. ఎన్ని ఉన్నా వీటికి మళ్ళీ ఇక్కడ రెండు పదాలు వాడారు, సాపేక్షం, నిరపేక్షం అన్నారు. నీకు భౌతికంగా నువ్వు ఏది తీసుకున్నా లిమిట్ ఉంటుంది. అంటే అర్థమే కదా. నేను ఎంతో గొప్పదాన్నైనాను, ఎంతో సాధన చేశాను, పెద్ద సైంటిస్ట్ని, కానీ నాకు వచ్చినటువంటి ఆ సైన్స్ అంతా నా ఎండ్ పోర్షన్లో, నా జీవనంలో అది ఉపయోగపడలే. అంటే అర్థం ఏంటి? నేనేం మరణాన్ని జయించే స్థితిలో లేను. అంటే ఏంటి? నువ్వు దేన్ని చూసుకున్నా భౌతికంగా కనపడుతున్న దాంట్లో లిమిట్ ఉంటుంది. వండర్ఫుల్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉంటాడు, ఇది ఎందుకు వచ్చిందయ్యా బాబు అని అడుగుతామనుకోండి, అమ్మ ఇది తెలీదు, ఇది నాన్ సస్పెక్టబుల్ అంటారు. అంటే ఏంటి? నువ్వు ఎవరినన్నా వెళ్ళి నీకు వండర్ఫుల్గా అన్నీ కనుక్కున్నావా అని ఒక యాక్టర్ని కానీ, ఒక సింగర్ని కానీ, తర్వాత ఇంకా చెప్పాలంటే ఒక డాక్టర్ని కానీ, ఒక లాయర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ ఎవరన్నా వెళ్ళి అడగండి, ఏమంటారు? ఎంతో సముద్రం అంత నాలెడ్జ్ ఉంటే నాకు తెలిసింది బిందువేనమ్మా అంటారు. అంటే ఏంటి? భౌతికంగా బోలెడు లిమిటేషన్స్, దాన్ని ఇప్పటికీ మనం దాటలేము. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఏంది? దీన్ని అబ్సల్యూట్ సైన్స్ అన్నారు. దీనికి బోలెడు వ్యవహారాలు లేవు. ఉన్నది ఒకటే ఒక జ్ఞానం. ఏంటి ఆ జ్ఞానం? ఆ జ్ఞానం ఏంటి అంటే ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మతత్వ శక్తి. అది బయటెక్కడా లేదు, వ్యక్తమైనటువంటి ప్రతి చోట ఉన్నది, నీలో కూడా అదే ఉన్నది. కాకపోతే నువ్వేంటి? నేను పరిమితుణ్ణి అనేటువంటి భావం పెట్టుకొని, జీవభావం పెట్టుకొని అసలు విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. నువ్వు పరిమితుడు కాదు, నువ్వే భగవతత్వ శక్తివి. అంటే ఏంటి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు దాటినటువంటి పరమాత్మతత్వ శక్తి ఉన్నది. జీవుడు అంటే ఎవరు? నామరూపాలు ఉన్నటువంటి జీవత్వ భావంతో కొట్టుకొని లిమిటెడ్గా ఉన్న వాళ్ళ మనం. మరి జగత్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అన్నాడు, అంతే కదా. ఖాళీ లాంటి ప్రదేశంలో ఒక ప్రాణంలాగా ఒక వస్తువు వ్యక్తమైన తర్వాత కాలం మొదలైంది. అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టు, ప్రపంచం, నామరూపాలు, నాకు కావలసినటువంటి కోరికలు, నా జీవత్వం. మరి ఈశ్వరతత్వం అంటే ఎవరు? ఈశ్వరతత్వం అంటే నిరాకారమైనటువంటి జ్ఞానం. అది ఎక్కడుంది? లోపల నాకు వస్తున్న సజెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా జ్ఞానంలో నుంచే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు నా స్థితి ఏంటి? జీవభావం పెట్టుకొని నేను బలహీనుణ్ణి అని కొట్టుకుంటున్నాను. భగవద్గీతలో వాళ్ళు చెప్పాలా నువ్వు బలహీనుడు అని. నువ్వే భగవతత్వం, నువ్వు పూర్ణం, పరిపూర్ణం,